మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజల మధ్య ట్వీట్ల వార్ జరుగుతూనే ఉంది. అటు కల్తీ నెయ్యి కావచ్చు, ఇటు సనాతన ధర్మం గురించి ఇరువురి మధ్య ట్వీట్ల వ్యవహారం రోజు రోజుకి వాడి వేడిగా కొనసాగుతోంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దాని ద్వారా సనాతన ధర్మము, హిందూ ధర్మం అనేది తెరపైకి వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారు వాటిని తీసుకొచ్చారు. దీనిపై తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతూ, ఎవరూ లేని విధంగా ఇండస్ట్రీ ఆయన ఎక్కువ రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడము, మీరు సనాతన ధర్మ పరిరక్షణ చూసుకోండి, మేము సమాజ పరిరక్షణ చూసుకుంటాము అనేటట్లుగా ఆయన ట్వీట్లు చేయడము, పవన్ కళ్యాణ్ పైన ఒంటికాలపై లేస్తూ మరి ట్వీట్లు చేయడం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏమి చేసినా విమర్శించడానికి, ట్వీట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు ప్రకాష్ రాజ్ గారు. అంటే ఒకటి నారాజ్ గారు, ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ప్రతి మనిషి అంటే తనని ఎవరు కూడా గుర్తించలేనప్పుడు అవతల వ్యక్తి బలవంత వ్యక్తితో ఆయన మీద స్పందిస్తే కనుక తను కూడా మీడియాలో ఉండొచ్చు. అంటే రాజకీయంగా పక్కన పెడితే ప్రకాష్ రాజ్ గారు సినిమాలో ఒక విలక్షణ నటుడు, ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది కదా. అసలుకి ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు కదా. చేస్తున్నారు సార్. ఒకటే నారాజ్ గారు విలక్షణ నటుడే కాదంటలేదు, జాతీయ అవార్డు గ్రహీతే. నటనలో మనం ఏమి ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయన కోపము ఆయనకి శత్రువు అన్నట్టుగా ఆయన సినిమాల్లో ఉంటే ఓకే, రాజకీయాల్లో వెళ్ళాడు కదా, మరి డిపాజిట్లు కూడా ఎందుకు రాలా? మరి సినిమాల్లో రాజకీయాల్లో రాణిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అయింది. దేశ ప్రధాని ఆయన వైపు చూస్తున్నప్పుడు ఈరోజు హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులకి ఒక 100 కోట్ల మందికి, అంటే 80% పాపులేషన్ ఉన్నారు 145 కోట్లలో, 100 కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యాడు. అది ఎవరు కాదనలేనిది. లేకపోతే నేషనల్ మీడియా అంతా అతను ఎందుకు చూపిస్తుంది? మరి అతని పట్ల నీకు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టుగా నీకు ఇండస్ట్రీలో నువ్వు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నువ్వు పోటీ చేసినప్పుడు అందరూ ఒకవైపు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుకు సపోర్ట్ చేసి, అదే సమయంలో నీకు మెగా ఫ్యామిలీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నీ వైపు నిలబడ్డారా లేదా? మరి నిలబడితే నువ్వు ఇప్పుడు ఇచ్చేది ఏంటి? అన్నం పెట్టినోడికి సున్నం పెట్టవా? ఇదేనా స్నేహధర్మం? గౌరవనీయుని ప్రకాష్ రాజ్ గారు నాకంటే అభిమానం అని చెప్పి ఆయన స్పందిస్తుంటే మీరెందుకు అంత అతిగా స్పందిస్తున్నారు? మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు మీరు మాట్లాడచ్చు, విలక్షణ నటుడే కాదంటలా. మరి విలక్షణ నటనేనక మీరు తీసే నటులు తమిళ నిర్మాత వినోద్ కుమార్ గారు తను తీసిన ఒక సినిమాలో అతనికి చెప్పకుండా కారువాన్ దిగిపోయి వెళ్ళిపోతే 1.5 కోటి లాస్ అయింది. ఆయన నిన్న ట్వీట్ చేశాడు, నువ్వెవరు పవన్ విమర్శించడానికి? నువ్వు ముగ్గురిని తమిళనాడులో నిన్న ఒక బుక్ ఆవిష్కరణ కోసం వెళ్ళాడు. ఉదయనిధి స్టాలిన్ మిగతా ఉన్నారు. అక్కడ నీతో పక్కన ఉన్న ముగ్గురు కూడా గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పటివరకు నా సినిమాలు నిన్ను పెట్టుకుంటే మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయావు, 1.5 కోటి లాస్ అయింది, ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ట్వీట్ చేశాడు. దీనికేం స్పందించాలి? అదే సభలోనే స్టాలిన్ ఉదయనిధిని అక్కడి డిప్యూటీ సీఎంను పొగుడుతూ ఇక్కడ డిప్యూటీ సీఎంను ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతూ అంటాడు. ఈ మన డిప్యూటీ సీఎం అదే ఉదయనిధిని అందరి కోసం ఈయన పోరాటం చేసిన, ఆయన సనాతన ధర్మాన్ని చేస్తున్నాడు ఆయన అన్నట్టుగా కామెంట్ చేశాడు కదా. நமக்கிட்ட ஒரு டெபியூட்டி இருக்காரு, சமத்துவத்தை பத்தி பேசுறாரு. இன்னொருத்தர் இருக்காரு, அவரும் சகாரத்துல ஒண்ணு பேசுறாரு. நாங்கெல்லாம் சமத்துவத்தோட இருக்கோம். ఇప్పుడు ఆయన అక్కడే ఉండొచ్చు కదా సార్. ఒకప్పుడు తమిళ పరిశ్రమ ఎందుకు బహిష్కరించింది అతన్ని? సమయానికి రాడని, నిర్మాతలు దర్శకుల పట్ల మర్యాద లేకుండా ప్రవర్తిస్తాననే కదా. మరి తెలుగు పరిశ్రమ హక్కును చేర్చుకుంది కదా. తెలుగు పరిశ్రమ నుంచి ఒక ఉత్తమ నటుడిగా ఎదిగావు కదా నువ్వు. అన్ని సినిమాలు నువ్వు చూపిస్తున్నారు కదా నీకు. అటువంటి వ్యక్తివి నీకు మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఆయనకి ఇష్టం లేదు సార్. మెయిన్ ఓకే, గట్టు తగాదలనే కాదు, మొదటి నుంచి కూడా ఆయన ఎట్టి పరిస్థితులు ప్రధాని కాడు అని చెప్పారు నారాజ్ గారు. ఒక ఇంటర్వ్యూలో, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా అనేక మంది జర్నలిస్టులతో ఇలా మాట్లాడారు, మోదీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు. ఆ మీటింగ్ లో కూడా, ఆ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు కేసీఆర్ గారికి మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆయన అన్న తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాల, ఆయనంత దూరదృష్టి అయింది. అంటే ఇప్పుడు ఈయనకి నచ్చిన వాళ్ళే మంచోళ్ళు, ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ కాదు అనుకుంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ ఎమ్మెల్యే కాదు అని చెప్పి చాలామంది విమర్శించారు కదా. 21 సీట్లు వచ్చినాయి, ఈయన పవన్ కాదు, ఈయన తుఫాన్ అన్నాడు మోదీ గారు. ఇప్పుడు అది ఏ రోజు ఎందుకు ఇట్లా అన్నాడని చాలా మంది అనుకున్నారు కదా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ని చూస్తే ఏమర్థమవుతుంది? మరి అటువంటి వ్యక్తికి ఫస్ట్ ట్వీట్ ఏం చేశాడు?
మీరు పరిపాలన మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మీ చేతిలో అది డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా, మరి మీరే చేయొచ్చు కదా విచారణ అని అన్నాడు. ఓకే, నేను ఏదైనా కానీ మిగతా వచ్చి మాట్లాడతానని చెప్పేసి 30వ తారీఖు వచ్చి మాట్లాడుతున్నాడు సార్ నాగరాజు గారు. షూటింగ్లో విదేశాలు ఉన్నానని ట్వీట్ చేశాడు. ఓకేనా, 30వ తారీఖు వచ్చి మాట్లాడాలి. అవును, ప్రెస్ మీట్ పెడతానన్నాడు. ఈ లోపు కార్తీ ఒక లడ్డు విషయంలో ఒక సినిమా షూటింగ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు వద్దు అని చెప్పి వివాదం వద్దు, అది ఎంత సినిమాని అదిని హిందూ మతాన్ని అవహేళన చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే కార్తీ స్పందించాడు, క్షమాపణ కోరాడు. అదే విధంగా కార్తీ బ్రదర్ సూర్య, వాళ్ళ వదిన గారు సినిమా ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చింది, జ్యోతిక గారు మొన్న ఈ సినిమా హిట్ అయింది, ఈ మధ్య వచ్చింది. ఆ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించింది ఎవరు? వాళ్ళ అన్న సూర్య గారు, జ్యోతిక గారు. వాళ్ళకు కూడా విషయం చెప్పారు, చాలా అర్థం చేసుకున్నావు కార్తీ అని చెప్పేసి విషయం చెప్పాడు పవన్ కళ్యాణ్. వాళ్ళ మధ్య సద్దు మెనిగింది. మరి మళ్ళా క్షమాపణ కోరటానికి మీరెవరు అని చెప్పేసి మళ్ళీ ట్వీట్ చేశాడు. మరి 30 తారీఖు ఆగలేకపోయావా? ఇంకొక స్టెప్ దాటిన తర్వాత అది అయిపోయింది అనుకుంటే ఇంకో స్టెప్ దాటి ఆయన ఏం ట్వీట్ చేశారు? పంగనామాలు పెట్టడం తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు పంగనామాలు పెట్టడానికి, కానీ అవహేళన చేస్తాం మాట్లాడు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఈయన ఎవరు అడగటానికి? నువ్వు ఇప్పుడు వరకు కూడా ఎందుకు స్పందించాల? 30 తారీఖు వచ్చి స్పందిస్తానని. ఇది అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక ఎత్తింది, తమిళనాడులో నువ్వు వెళ్ళావు, బుక్ ఆవిషన్కి వెళ్ళావు, నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు ప్రశంసించుకో. మరి విమర్శించడానికి పవన్ కళ్యాణ్ మీరెవరు? ఆయన దేశం మొత్తం ప్రశంసిస్తుంటే విమర్శించడానికి మీరెవరు? ఒకటే నాగరాజు గారు, ఆయనకి అందరితో పాటు ప్రకాష్ రాజ్ కూడా ప్రశంసించాలని కోరుకుంటున్నారా? అంటే ప్రకాష్ రాజ్ వ్యక్తిగత అంటే నువ్వు మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉండాలి? పవన్ కళ్యాణ్ గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు, రాజకీయాల్లో సక్సెస్ అవుతాడని ఒకప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో నేను క్లిప్పింగ్ చూపించమంటారా? మరి ఇప్పుడు నాకు నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు, వెల్ అండ్ గుడ్, నీ ఇష్టం. అదే విషయంలో ప్రకాష్ రాజ్ నాకు గౌరవం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదే విమర్శించేటప్పుడు సహేతుకుని హిందూ మతాన్ని తక్కువ చేయొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పితే ప్రకాష్ రాజ్ని ఎక్కడ విమర్శించలేదే. మీరు పంగనామాలు పెట్టొద్దు, ఎవరు ప్రాపకం కోసం, ఏది పెద్దల కోసం ఇప్పుడు వచ్చారా మీరు బయటకు అంటున్నారు. అంటే ఎవరు పెద్దల మెప్పు? ఎంజీఆర్ని ప్రశంసించాడు అన్నాడు. ఎంజీఆర్ పై ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ అంటున్నారు కదా, అది అనటానికి ఆయన ఎవరు? ఇప్పుడు నీకు అంతగా ఎంజీఆర్ పై ఎందుకు అంత ప్రేమ పొంగు కోసం అంత దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నిలబడిన పిఠాపురం దగ్గర ఎక్కడో పోటీ చేసి నువ్వు గెలువు, అప్పుడు నిన్ను అంటారు. ప్రతిదానికి నీకు ఉంది కదని స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 రైట్ టు లైవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అన్నట్టుగా మీరు మాట్లాడితే దెయ్యాల వేదాలు వల్లించినట్టు కాదా? మీరు ప్రపంచం అంతా పొగుడుతుంటే నీకు స్నేహితుడని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. నువ్వేమో ఆ స్నేహధర్మాన్ని ఇచ్చేసి సరే ఇన్ని చెప్తున్నాడు కదా సార్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఒక విలక్షణమైన నటుడివే. తెలుగు ప్రజలంతా నిన్ను కోట్లాది మంది నేను హక్కును చేర్చుకున్నారు, 9 కోట్ల మంది అనుకోండి. ప్రపంచవ్యాప్తం తెలుగువారు నేను చూస్తున్నారు నువ్వు మంచి నటుడివే అని చెప్పి. ఓకే, ₹1 అన్నా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ వరదల్లో ఇదైతే ఇంతమంది స్పందిస్తే కోట్లాది రూపాయలు ఇస్తే సినిమా నటులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, 420 కోట్లు చరిత్రలో ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణకు వచ్చినాయి 200-300 కోట్లు, ఉద్యోగ సంఘాలు 120 కోట్లు ఇచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి ₹1 ఆంధ్రప్రదేశ్ ₹1 పాటు 400 పంచాయతీ 4 కోట్లు ఇచ్చాడు. అంటే 6 కోట్లు. చిరంజీవి ఫ్యామిలీ 8,25,00,000 ఇచ్చింది. మరి ₹1 నువ్వు తీయలేదే. నువ్వు ఏ హక్కు ఉంది? నువ్వు ఎలక్షన్ నటున్నావు, సినిమాలు చూస్తే ₹500, ₹300 టికెట్ కొంటే ఆ సినిమాల ద్వారా నువ్వు ఎదిగావు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు, జాతీయ ఉత్తమ నటుడయ్యావు. అయినా నీకు బాధ్యత లేదా? సామాజిక బాధ్యత లేదా? వరదలో చిక్కుకొని మీరు కూడా బుడమేరు వెళ్ళారు కదా సార్. 90% అక్రమాలకు గురైతే బుడమేరు వాగులో పొంగి లక్షలాది మంది నిరాశలైతే నీకు పైసా కూడా ఈయటానికి నీకు మనసు రాలేదా? నువ్వెట్లా చెప్తావు? నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఇవ్వాలని రూల్ ఉంది, అట్లా ఇవ్వాలి సార్. సామాజిక బాధ్యత అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జాతీయ వ్యాప్తంగా నువ్వు నటుడు అవ్వాలనుకున్నావు కదా, ప్రశంసిస్తున్నావు కదా. చెప్పేటప్పుడు టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. నువ్వు సమాజానికి ఏం చేయాలా? మీరు కానీ నేను కానీ సినిమా చూస్తే నువ్వు హీరో అయినా లేకపోతే ఎలక్షన్ నటుడు అయ్యావు, జాతీయ అవార్డు వచ్చింది, మేము చూడకపోతే ఇదే తెలుగు పరిశ్రమ నువ్వు ఇట్లా విమర్శిస్తున్నావు. స్వామీజులు, హిందూ మత సంఘాలు, పీఠాధిపతులు నువ్వు రా అంటున్నారు, జస్ట్ ఆస్కింగ్ అంటే ఓకే నీ సమాధానం చెప్తావు, వెల్కమ్ అంటున్నారు. మరి ఇప్పుడే ఎందుకు రావట్లేదు? నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడుతా విమర్శిస్తున్నావే, అది ఎంతవరకు సమంజసం? వరదలో చిక్కుకుంటే మీకు కూడా తెలుసు కదా, ఎంతమంది సామాన్యులు అతలాకుతలమైతే నీకు ₹1 కూడా సహాయం చేయలేనివి, నీకు మాట్లాడే హక్కు ఎట్లుందండి? ఒకటే నాగరాజు గారు, నాకేమనిపిస్తుందంటే సార్, యాజ్ ఏ లామెన్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆయన మానసిక స్థితి మీద నాకు డౌట్గా ఉంది. ప్రకాష్ రాజ్
మీ మానసిక స్థితి బాగుందా? మీకు అనిపించలేదా? మరి ప్రకాష్ రాజ్ గారు మానసిక పరిస్థితి గురించి మీరు అంటున్నారు. అంటే అది ఆయన 30 తారీఖు వస్తారన్న వ్యక్తి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఇబ్బందులు ఉండొచ్చు, లేదంటే షూటింగ్స్ ఉండొచ్చు, వగైరా ఉండొచ్చు. అది ఇప్పుడు నిర్మాతలు కూడా ఆయనతో తీసిన వాళ్ళు కూడా అంటున్నారు కదా సార్, ఆయన ముందు ఆయన మారాలి, ఆయన మానసిక స్థితి బాగాలేదని చెప్పి చాలా మంది నిర్మాత దర్శకులు కూడా అంటున్నారు. మరి అదే నిర్మాతలు ప్రకాష్ రాజ్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా. అదే కదా, నా కోసం వెయిట్ చేయాలి నేనే అనే అహం అనేది ఆయనలో బయలుదేరింది. నాకు మించిన వాళ్ళు లేరనే ఆలోచన ఆయన బయలుదేరింది. ఆ గర్వంతోనే ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తెలుగు పరిశ్రమలో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు మంచు విష్ణు ఏమంటున్నాడు, లడ్డు విషయంలో డిప్యూటీ సీఎం గారు చెప్పింది కరెక్ట్, నువ్వెవడు ప్రశ్నించడానికి అడిగాడు. ఇప్పుడు ఒక మెట్టు దిగి నీకు ఈ ఇండస్ట్రీ నుంచి నీకు ఎందుకు బహిష్కరించకూడదని చెప్పి నోటీస్ ఇవ్వబోతున్నారు, ఆయన మీద చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకు ప్రకాష్ రాజ్ గారికి అంటే మెగా ఫ్యామిలీ అంటే కోపమా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కోపమా, లేదంటే ఇతరత్ర విషయాలు ఏమున్నాయి? మెగా ఫ్యామిలీ ఆ రోజు మోహన్ బాబు గారితో మంచి రిలేషన్ ఉన్న మెగా ఫ్యామిలీకి మోహన్ బాబు కుమారుడు మా అధ్యక్షుడు నిలబడ్డా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ని బలపరిచారు వాళ్ళందరూ కూడా. వాళ్ళతో పాటు వాళ్ళని ఫాలో బండ్ల గణేష్ గారు అందరూ కూడా ప్రకాష్ రాజ్కి జై కొట్టారు ఆ రోజు. ఇంతమంది వచ్చారు ఎవరిని చూసి, మెగా ఫ్యామిలీని చూసి కదా. ఈ రోజు ఆ మెగా ఫ్యామిలీ మీదకి ఎందుకు దాడికి వస్తున్నారంటారు? బద్రీ సినిమాలో నందా డైలాగ్ ఉందా? ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడంటే సినిమాలో చూసే పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎమర్జీ జాతీయ రాజకీయాల్లోకి ఉన్నాడు. నువ్వు ఆయన గౌరవిస్తున్నాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం అండి నాగరాజు గారు అంటే చందు గారు అని మీరు అంటారు. ఓకే, మన మానసిక పరిస్థితి బాగానే ఉంది. నమస్కారం అన్నం పెట్టినాడు సున్నం పెడతావు అంటే మీరు అన్నారు ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీని చూసి అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ వెంబడి నిలబడ్డారు. ఆ రోజు మోహన్ బాబుకి వ్యతిరేకమయ్యారు. ఇదే మంచు విష్ణు ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అన్నప్పుడు నీ మానసిక స్థితి ఏమైంది? నువ్వు ఎందుకు యాంటీగా మాట్లాడుతున్నావు? మళ్ళీ వైఎస్ ఫ్యామిలీకి బంధుత్వం ఉంది మంచు విష్ణు గారికి, బంధుత్వం ఉంది. దాన్ని ఏమనాలా? ఎందుకు నీకు మాట్లాడితే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన ట్వీట్లు స్పందించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, మాట్లాడు. నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నావు? మాట్లాడు. నువ్వు అందరూ 100 కోట్ల మంది హిందువుల భావజాలం ఒకటైతే నువ్వు ఒకటా? అంటే పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారా ప్రకాష్ రాజ్ గారు, లేకపోతే ఏమన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను రాజకీయంగా ఆయన సక్సెస్ చూసి ఓవర్సెలెక్ట్ చేస్తున్నారు? అంతే కదా సార్. ఇక్కడ ఆయన ఏమనుకున్నాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, అది కోరిక నెరవేరలే. అక్కడ జగన్ గారు అవ్వాలని కోరుకున్నాడు, అది నెరవేరలా. ఇప్పుడు తమిళనాడు వెళ్తుంటాడు, ఇక్కడికి వస్తుంటాడు. ఇక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు అనేది ఒకటే. స్నేహధర్మం కదా, గౌరవంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు సినిమాలు తీసేటప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చేయండి, 100 కోట్ల మంది హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించండి, హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన రాజకీయంగా ఆయన వెళ్తున్నాడు, ఆయన లైన్లో ఆయన వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో నీకేంటి, నీ భావజాలం ఏంటి అనేది నువ్వెందుకు ప్రతిదానికి ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ మీద ఇచ్చేస్తానికి ఐడెంటిటీ క్రైసిస్ చెప్పే కదండి. మళ్ళీ అవతల బలమైన వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన విమర్శిస్తూ ఉంటే మీడియా చూపిస్తూ ఉంటుంది. ఆ ఇదిలో ఉండిపోయాడు ఆయన. రాజకీయంగా ఆయన ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్కి పోటీయా? ఆయన ఒక పార్టీ పెడతాన్నాడు, ఏదో ఎమ్మెల్యే కర్ణాటకలో బెంగళూరులో నిలబడ్డాడు ఎంపీగా, డిపాజిట్లు కూడా రాలా. ఇంకా రాజకీయంగా ఏం సక్సెస్ అవుతాడు? ఆయన చెప్తే ఎవరింటారు? ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్సరా? సినిమాల్లో విలక్షణ నటుడే కానీ రాజకీయాల్లో కాదు. కాబట్టి ఆయన మూలాలు మర్చిపోయి స్నేహధర్మాన్ని విస్మరించి నేనే అనే అహంతో విర్రవీగితే పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. ప్రకాష్ రాజ్ అంతండి. ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన భయపడిపోతున్నాడు, సమాధానం చెప్పలేక భయపడిపోతున్నాడు. ఆయన ప్రశ్నిస్తే ఈయన భయపడుతున్నాడు. సినిమాలు కాదు ఇది, నిజ జీవితంలో రియల్ హీరో పవన్ కళ్యాణ్. కూడా పవన్ కళ్యాణ్ భయపడరు కదా. అంటే ఆయన నేను సమాంతరగా ఎదిగాను కదా అని చెప్పి అనుకో. మీరు అన్నారు కదా విలక్షణ నటుడని, జాతీయ అవార్డు వచ్చింది కదా, విలక్షణ నటుడే. ఆయన నటన పట్ల మనకేం కాదంట్లా. కొద్దిగా చిప్పు ఏదో దొబ్బిందంటారు చూసారా, ఆయన మానసిక పరిస్థితి ఇప్పుడు అట్లా ఉందనేది ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అనుకుంటారు. షిప్ దొబ్బిందంటారు మీరు? డెఫినెట్గా. దబ్బపోతే ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? ఎందుకు ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ ఆయన్ని విమర్శించే స్థాయికి ఎందుకు ఎదుగుతాడు చెప్పండి? అది కరెక్ట్ కాదు కదండి. కాబట్టి ఏదైనా కానీ ఆయనలో కొద్దిగా ఇదివరకు ప్రకాష్ రాజ్ కాదు అనేది అందరూ అనుకుంటున్నారు. చాలామంది పీఠాధిపతులు, హిందూ మతాలు ఆరాధించే వాళ్ళు, 100 కోట్ల మంది ప్రతినిధులు నువ్వు ఎప్పుడు వస్తావు రా వెల్కమ్ అంటున్నారు. మరి ఆయన భయపడి రావట్లేదా ప్రెస్ మీట్ పెట్టడానికి, లేకపోతే ఏమైనా చేస్తారనే ఆందోళనతో ఉన్నాడా అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఏదైనా కానీ పరిపక్వతతో వ్యవహరించాలా. ఒక మనిషి ఒక సిటిజన్ అప్పుడు, భారతీయ పౌరుడు అయినప్పుడు సనాతన సాంప్రదాయం అని ఆయన లైన్లో ఆయన వెళ్తున్నాడు. మీరెవరు విమర్శించడానికి? అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు నమోదు, ఒక అడ్వకేట్ అదే సనాతన ధర్మం అంటూ మత ప్రచారం చేస్తూ అది ఇది అన్నట్టు ఆయన ఆడ కేసు పెట్టాడు కదా.
దాన్ని విషయంలో ఎందుకు ప్రకాష్ రాజ్ గారు స్పందించడం లేదంటారు? ఎందుకు మరి మీరే చెప్పాలా. ఆ. పుస్తకావిష్కరణలో పొగిడాడని చెప్పారు కదా. సమాజం కోసం పరితపించేవాడు ఉదయనిధి. కొంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, సనాతన కోసం ఎత్తుకున్నారు, భయపడుతున్నారు అని చెప్పి ఆ పుస్తకావిష్కరణలో అన్నాడు. అన్నమాట వాస్తవమే కదా. మరి ఎందుకు స్పందించాలో? పక్కన తమిళనాడు ఇన్సిడెంట్ జరిగింది, ఒక లాయర్ కేసు పెట్టాడు. ఏం పెట్టాడు? ఉదయనిధి మీద, ఉదయనిధి ఉద్దేశించి అన్నాడు, పేరు ఉదరించాల పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది ఈ మధ్య యువ నాయకులు కొంతమంది మతద్వేషాలను రెచ్చగొడుతున్నారు. హిందూ సనాతనం అంటే డెంగ్యూతో, మలేరియాతో, లేకపోతే కరోనాతో పోల్చారు. నేనున్నాను, పోట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను, అది కాదు, హిందూ సనాతనం గొప్పదని చెప్పాడు. అది ఆయన ఉద్దేశించి చెప్పాడు. గతంలో ఉదయనిధి అన్నాడు కదా, సనాతన ధర్మం లాంటిది. జస్ట్ వెయిట్ అన్నాడు. వెయిట్ చేస్తే ఏం చేస్తాడు ఆయన? ఏమైనా చేస్తాడా? ప్రజల్లో చైతన్యం వచ్చింది. 100 కోట్ల మందిలో తిరుపతి లడ్డు అనేది ఒక అపవిత్రమైంది అనేది ఆందోళన కలిగింది. దాని మీద ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2 సిబిఐని, 2 ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ సిట్ ఏర్పాటు చేశారు. వెయిట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు? అంటే ఏదన్నా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక ముస్లిమ్స్ మీద, ఒక క్రిస్టియన్ మీద ఏదైనా ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది జాతీయ ఇష్యూ, మిగతా ప్రపంచ ఇష్యూ అయిపోద్దండి. 100 కోట్ల మంది హిందువులకి ఇబ్బంది జరిగితే ఏమంటున్నారు? లౌకికవాదం, సనాతనం అంటే ఏంటి? ఏ మతాన్ని ఆ మతం గౌరవించుకుంటే తన మతాన్ని సంరక్షించుకోవటం. అదేగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అసలు ఎంజీఆర్ పైన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ప్రేమ అని ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు ఉదయనిధి మీద ప్రశంసలు జల్లు కురిపిస్తూ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ఉదయనిధి పైన ప్రకాష్ గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే మీరేమంటారు? సార్, ఎంజీఆర్ గారు ఒక నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆ తర్వాత జయలలిత గారు కూడా ఒక మంచి నటురాలుగా తెలుగులో, తమిళ్లో అన్నింటిలో తీసింది కదా. ఆమె కూడా ముఖ్యమంత్రి అయింది కదా, సేవలు అందించింది కదా అదే తమిళనాడుకి. అవును కదా. ఇప్పుడు అన్నా డిఎంకే, ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంది. ఇప్పుడు అన్నా డిఎంకే వ్యవస్థాపక దినోత్సవం ప్రశంసించాడు. ఒక డిప్యూటీ సీఎంగా ప్రశంసించే హక్కు ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఆయన ప్రశంసించడానికి ఎవరు చెప్తే ప్రశంసించావు? జాతీయ పెద్దలు మనల్ని పొందటానిక అని చెప్పి అంటాడు ఈయన. ఈయనకి చెప్పి చేయాలా? ప్రకాష్ రాజ్కి అన్నీ చెప్పాలా? ఆయన ఏమైనా గురువా? ఆయన ఏమైనా దైవమా? అది కరెక్ట్ కాదు కదా. తమిళనాడులో ఎవరు చేయాలనేది ఆయన ఇష్టం. వాళ్ళ వ్యవస్థాపక దినోత్సవం అన్నా డిఎంకే ఎంజీఆర్ లాంటి గొప్ప నటుడిని ప్రశంసించాడు. ప్రశంసించే హక్కు ఒక భారతీయ పౌరుడిగా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అది మీరెవరు ప్రశ్నించడానికి? మరి ఇంత ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి విషయంలో విమర్శిస్తున్నాడు, ట్వీట్లు పెడుతున్నాడు కదా. ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమా చేయాల్సి వస్తే అంటే అది తీకిపోవచ్చు. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయని, అరహర వీరమల్లు ఒకటి, ఓజీ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాల్లో ఎక్కడ ప్రకాష్ రాజ్ లేడు మనకు తెలిసి. ఇక మీద పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో సినిమాలు తీస్తాడో కూడా తెలియదు. తీస్తే కనుక ప్రకాష్ రాజ్ ఉంటే అభిమానులు కూడా ఒప్పుకోరు, జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు, ఇంత విమర్శిస్తూ ఉంటే బాటంగా. కాబట్టి ఈ సఖ్యత కలిసే అవకాశం లేదనేది అనిపిస్తుంది. ఎక్కడైనా మీరేమన్నా ఒక పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎందుకు ప్రకాష్ రాజ్ గారు ఇలా మారిపోయారు? నాకేమనిపిస్తుంది అంటే సార్, మీరు ఇందాక అన్నారు చూసారా, ఆయన నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు అని ప్రకాష్ రాజ్ ఎందుకు ఇలా మాట్లాడే? మోనార్క్ అంటే మానసిక స్థితి మీద ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఆయన ఒకప్పుడు గొప్పగా వ్యక్తే. ఆయన సినిమాలు తీసేట డైలాగుల విషయంలో, రంగస్థలం నటన కావచ్చు, ప్రతి నటనలో వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని భాషల్లో బహుభాష కోవిదుడు కూడా కాదనట్లేదు. ప్రకాష్ రాజు విలక్షణ నటుడనే మీ మాటకి మేమేమి వివేదించట్లా. కానీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, ఆయన మానసిక స్థితి మీద అందరికీ డౌట్ ఉంది, నాకు కూడా డౌట్ ఉంది. కాబట్టి అది ఏం జరుగుద్దో తెలియాలి. ఆయనలో మార్పు వస్తుందా, లేకపోతే ఇలానే వెళ్తాడా, ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటాడు, పిఠాధిపతులు, హిందూ సనాతన సాంప్రదాయం కోసం పోరాడే వ్యక్తుల నుంచి ఏ విధంగా ఎదుర్కొంటాడో వేచి చూడాలా. మీరేమంటారు? ఆడికి కాస్త చూపించండి రా, వదిలేకండి రా. అదే వదిలేకండి రా బాబు, అదే అలానే ఉంది పరిస్థితి. అలానే వదిలేకుంటారా బాబు, కాస్త చూపించుంటారా అనేట్లో ఉంది మరి పరిస్థితి. విలక్షణ నటుడిగా పేరు, ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న ప్రకాష్ రాజ్ గారు మానసిక పరిస్థితి బాగోలేక అలా మాట్లాడుతున్నారా, లేదంటే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? అసలు ఎందుచేత మాట్లాడాల్సి వస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే తెలుస్తాయని అనుకుంటున్నాం అందరం కూడా. సార్, నారాజు గారు చివరిగా ఒకటి సార్, మీరేమంటారు సార్? మీకు పూర్తి అవగాహన ఉంది ఒక జర్నలిజం మీద కదా, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. అతను ₹1 కూడా సహాయం చేయకపోవటాన్ని మీరేమంటారు? చారిటీ అనేది ఉండాలి ఒక నటుడిగా, కొద్దిగా గొప్ప ఉండాలి కదా. ప్రజల టికెట్లతోనే మీరు ఎదిగారు కాబట్టి వారికి కష్టం వచ్చినప్పుడు ఒక పావలా. ఎవరు నాగల్ల అమ్మాయి వకీల్ సాబులు తీసిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్, తెలంగాణకి ఆంధ్రాకి ఆమె పరిధిలో ఆమె 2 లక్షలు 4 లక్షలు ఇచ్చింది. ఆమెకున్న అవగాహన కూడా మీకు లేకపోతే ఇంకా మీకు ఎక్కడ
ఎక్కడ విలక్షణ నటుడు? సమాజం మీద ఒక కన్సర్న్ లేనప్పుడు Commitment ఇలాంటి ఉండాలి విషయాలు, కమిట్మెంట్ లేనప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడే హక్కు లేదు అని లేదు, అంటారు మీరు. అంతే దట్ సార్. ఓకే, చూద్దాం హక్కు ఉందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. అంతవరకు మనం కూడా వేచి చూద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే.